కృష్ణ 1967 సంవత్సరంలో మరపురాని కథ అనేటువంటి సినిమాలో నటించారు. ఈ సినిమాలో నాయక ఎవరంటే వాణిశ్రీ. ఈ సినిమాకి మూలాధారం ఎక్కడ అంటే తమిళంలో కైకొడతా దైవం. ఇంట్లో శివాజీ గణేశన్, సావిత్రి ఇద్దరు కలిసి నటించారు. అద్భుత విజయం తమిళనాడులో ఇది సృష్టించింది. అయితే దీన్ని తెలుగులో తీసేటప్పుడు డోంటి శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీన్ని తీశారు. దీన్ని తీసేటప్పుడు ఈ సినిమాలో హీరోగా ఎవరు పెట్టుకోవాలి, హీరోయిన్గా ఎవరు పెట్టుకోవాలని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. వి రామచంద్రరావునేమో డైరెక్టర్ కింద తీసుకున్నారు. ఈయన మనం చూసుకుంటే గోడచారి 116 సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. మరి హీరోయిన్ కింద సావిత్రినే తీసుకోవాలి అని ఒక డిస్కషన్ వచ్చింది. సావిత్రి అప్పటికి దాదాపుగా అనేక రకాలైన సమస్యలతో ఉన్నారు. ఓ పక్కేమో డైరెక్షన్లో ఉన్నారు, ఓ పక్కేమో భర్తతో జమినీ గణేషన్తో ప్రాబ్లమ్స్. తెలుగులోకి వచ్చేప్పటికి తన పరిస్థితి రాను కొంచెం షేక్ అవుతున్నటువంటి స్థితిలో ఉన్నారు. ఓ పక్క వదిన క్యారెక్టర్స్ కూడా మళ్ళుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సావిత్రిని తీసుకొచ్చి ఇక్కడ చేయిస్తే మళ్ళీ మనం అంత బడ్జెట్ని అందుకోగలమా, తట్టుకోగలమా, ఇదొక సమస్య. శివాజీ గణేశన్ రోల్ మరి ఇక్కడ ఎవరు పెట్టుకోవాలి అంటే అప్పట్లో నాగేశ్వరరావు 1964 తర్వాత సావిత్రిని నెమ్మదిగా దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఆవిడ కాకుండా మిగతా హీరోయిన్స్ వైపు ఆయన వెళ్ళిపోయారు. అప్పటికే జయలలిత ఇలాంటి వాళ్ళతో ఆయన తన పైన సాగిస్తున్నారు హీరోయిన్తో. ఇలాంటి స్థితిలో ఆయన ముందుకు రారు. మరి ఎన్టీ రామారావుకి కాల్ షీట్లు పెట్టుకొని ఆయనతో బడ్జెట్ పెంచుకుంటే చాలా పెద్ద సినిమా అవుతుంది. ఆ రోజుల్లో అది సాధ్యం కాదు. మరి ఎవరిని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈయన డూండేశ్వరరావు అని కూడా అంటారు. ఈయన కృష్ణ పేరుని ప్రతిపాదించారు. సరే, రామచంద్రరావుకి ఎలానో కృష్ణ మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన జై కొట్టారు, సై అంటే సై అన్నారు. అయితే ఇక్కడ సావిత్రి రోల్కి వచ్చేప్పటికి మాత్రం అందరికీ ఒక అనుమానం. ఎందుకంటే వాణిశ్రీ అంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు, చిలకత్తి వేషాలు వేశారు, పల్లెలు పట్టుకొని ఒక రాజకుమారి వెంట నడిచేటువంటి సీన్స్లో కూడా నటించారు. అంతెందుకండి, రాజబాబు సరసన కమెడియన్స్ పక్కన అనేక సార్లు నటించారు. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ సినిమాలో హీరోయిన్ కింద పెడితే అది వర్కౌట్ అవుతుందా? సినిమా ఫెయిల్యూర్ అయితే అప్పుడు ఏం సమాధానం చెప్పుకోవాలి అని చెప్పేసి ఒక డైలమాలోకి వెళ్ళిపోయారు. సరే, ఏదైతే ఏమైంది, డూండేశ్వరరావు ఒకటే నమ్ముకుంటారు. ఆయన ఏదైనా సరే ఒకటి అనుకుంటే దాన్ని తీర్చేదాకా వదిలిపెట్టరు, చేసేదాకా కూడా ఆ పని కానిచ్చేంత వరకు కూడా ఆయన తన నమ్మకాన్ని అలాగే గట్టిగా పునాదులతో పటిష్టంగా చేసుకుంటూ ఉంటారు. మరి ఆయన కూడా ఎలాగైనా సరే వాణిశ్రీని అని చెప్పి అనుకున్నారు. వాణిశ్రీని ఓకే చేశారు. ఈ వార్త తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. అంతవరకు చిన్న చిన్న వేషాలు వేసుకుంటే వాణిశ్రీ ఏంటి, మరపురాని కథలో హీరోయిన్ ఏంటి, శివాజీ గణేశన్ చేసే రోలు కృష్ణ చేయడం ఏంటి, అసలు వీళ్ళకి ఏమైనా బుర్రందా బుద్ధిందా నిర్మాతకి దర్శకులకి, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఈ దీంతో డూండేశ్వరరావు పని కథం అని చెప్పి అనుకునేవాడు కూడా ఉన్నారు. అయితే ఇక్కడే చరిత్ర అనేది ఇప్పుడు కూడా ఒక మలుపు తిప్పుతూ ఉంటుంది. ఆ మలుపే ఈ మరపురాని కథ. వాణిశ్రీ మర్యాదపూర్వకంగా సావిత్రి ఇంటికి వెళ్ళారు. సావిత్రి అప్పుడే రెడీ అయిపోయి షూటింగ్ బయలుదేరడానికి వచ్చారు. వచ్చి నేను ఇలాగా మరపురాని కథ సినిమాలో నేను హీరోయిన్గా చేస్తున్నాను, మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కాళ్ళకి దండం పెట్టిపోయారు. ఎంతైనా ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సావిత్రి రీమేక్ అనేటప్పటికీ తమిళంలో ఏదైతే చేశారో తెలుగులో ఆవిడని రీమేక్ కింద తీసుకునేవాళ్ళు. ఫస్ట్ టైం తన కాకుండా వాణిశ్రీని ఎంపిక చేసుకోవడం కొంత మనసుని బాధిస్తుంది కదా ఎవరికైనా. పైగా ఆవిడ హీరోయిన్ కింద ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. దాంతో ఆవిడ ఒక్కసారి ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు, విశ్వస వెళ్ళి తన కాల్లో కూర్చుని వెళ్ళిపోయారు. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. దాంతో వాణిశ్రీ అవాక్కవడం జరిగింది. దీంతో ఆవిడకి అర్థమైంది ఏంటంటే మన ప్రతిభని మనమే నిరూపించుకోవాలి అని చెప్పేసి ఈ సినిమాలో ఆవిడ తన హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాణిశ్రీ తనకంటూ తను ఓన్ కెరీర్ ఈ సినిమాలో స్టార్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే తమిళ మాతృక, తమిళంలోంచి ఎలా ఉంటుందో సీన్స్ అలాగే చేయించాలి, డైరెక్టర్ కూడా అదే విధంగా చేయించారు. అందుకని తమిళంలో సావిత్రి ఎలా చేస్తుందో తెలుగులో కూడా వాణిశ్రీ మక్కి అలాగే చేసేసింది. ఆవిడ నవ్వు కానీ, ఆహభావాలు కానీ, కదలికలు కానీ, అలాగే మాట్లాడే విధానం కానీ, చేష్టలు కానీ అన్నీ కూడా సావిత్రిని మక్కిగా చేయటం వల్ల విధంగా తనకి ఇంపాక్ట్ అంటూ ఏమీ ఈ సినిమాలో లేదు.
తన నటన అంటూ ఏంటి వెలిపించడానికి కూడా ఏమీ లేదు. కానీ ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే కృష్ణకే వచ్చింది. కృష్ణ శివాజీ గణేష్‌ని ఇమిటేట్ చేయడానికి ఎవరికీ సాధ్యం కాదు. శివాజీ గణేషన్ నటన ఎలా ఉంటుందంటే తమిళంలో చాలా హై డ్రామా లెవెల్‌కి వెళ్తుంది. పీక్ పీరియడ్‌కి వెళ్ళిపోతాడు ఆయన. పైగా ఆయన స్టేజ్ ఆర్టిస్టు. స్టేజ్ ఆర్టిస్ట్‌కి ఉండే ఆహాభావాలు ఆయన స్క్రీన్ మీద చూపిస్తారు. బేసికల్‌గా ఈయన కూడా చిన్న నాటకాల్లో వేశారే కానీ మరి ఈయనేమి స్టేజ్ ఆర్టిస్ట్ ఏమీ కాదు. పైగా డైలాగ్స్ కానీ, మాడ్యులేషన్ కానీ, ఆహాభావాలు కానీ శివాజీ గణేషన్ చూపించినంత ఎంజి రామచంద్రనే చూపించలేకపోతారు. అది వాస్తవం కూడా తమిళనాడులో. మరి అలాంటి క్యారెక్టర్ వచ్చి తన చేతిలో పడితే కృష్ణ ఏం చేయాలి? ఇది ఆ రోజు గడ్డు పరిస్థితి. సరే చాలామంది ప్రోత్సహించారు. ఎలాగైనా సరే చేయాలని చెప్పి అన్నారు. చేస్తారని ధీమా కూడా కృష్ణ వ్యక్తం చేశారు. కృష్ణకు నైజం ఉంది. ఏదైనా సరే అనుకోని అవాంతరం వచ్చినా కొండని ఢీకొట్టేటువంటి స్వభావం. ఇది నేను 10 సార్లు చెప్పాను. తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఏది కష్టం అనుకుంటే దాన్ని ఇష్టంగా చేస్తారు ఆయన. అలాగే ఈ సినిమా కూడా చాలా ఛాలెంజింగ్గా ఆయన తీసుకొని నటించారు. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మీద అపనిందలు కనుక గురైతే సమాజం దాన్ని నమ్ముతుంది. నమ్మినటువంటి సమాజం వాళ్ళకి కించపరుస్తుంది, హీనపరుస్తుంది, చివరికి వాళ్ళ జీవితంతో చెలగాటమాడుతుంది. ఇది వాణిశ్రీ జీవితంలో కూడా తారసపడుతుంది. పుకాళ్ళు షికాలు చేస్తూ ఆమె వ్యక్తిత్వ జీవితాన్నే హననం చేసే పరిస్థితికి వస్తుంది. నాగభూషణం ఇందులో క్రూయులు విలనుగా కనపడతారు. అలాగే పిల్లకి పెళ్ళవలేదనేటువంటి ఒక వేదంతో నాగయ్య ఉంటారు. మరి సంజయ్ రాణి తేరిమనసు సినిమాలో ఈవిడ హీరోయిన్గా నటించారు. ఇందులో మరి సిస్టర్గా నటిస్తారు వాణిశ్రీకి. ఈవిడ కూడా చాలా చక్కని నటన ఇక్కడ చూపిస్తారు. ముఖ్యంగా బండిపాటి రాధాకృష్ణ తమిళంలో ఉండేటువంటి ఈ డైలాగ్స్ కానీ, ఆ డెక్షన్ కానీ తెలుగు నేటివిటీకి మార్చి అద్భుతమైనటువంటి కౌశల్యంతో ఈ సినిమాకి డైలాగులు రాశారు. అలాగే ఇందులోకి వచ్చేటికి టి చలపతిరావు దీనికి సంగీతం సమకూర్చారు. పాటలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే కథ కథనం అంతా కూడా చక్కగా సరిపోయింది. కృష్ణ కూడా చాలా ఈజీతో నటించారు. అతని ఫ్రెండ్గా చంద్రమోహన్, అలాగే చంద్రమోహన్ పెళ్లి చేసుకున్నటువంటి ఒక టైపిస్ట్గా కాంచన, వాళ్ళ మధ్యలో కృష్ణ నడిపేటువంటి జీవితం ఈ సినిమాకు ఒక హైలైట్గా నిలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సుఖదుఖాలు సినిమాలో చంద్రమోహన్కి చెల్లెలుగా వాణిశ్రీ నటించి కొంతవరకు తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంది. ఆ ప్రతిభ ఈ సినిమాకి హీరోయిన్గా ఎంపిక కావడానికి కూడా ఒక ప్రధాన కారణం. ఇక్కడ కూడా చూసుకుంటే చంద్రమోహన్ ఒక అన్నయ్యగా నటించడం జరుగుతుంది. కాబట్టి చంద్రమోహన్ నటన కానీ, కృష్ణ నటన కానీ ఇంటర్వెల్ దాటినంత వరకు చాలా అద్భుతంగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడే అసలైన సమస్య ఏంటంటే శివాజీ గణేషన్ సెకండ్ హాఫ్లో తను చూపించాడంటే ఇంకా అద్భుతమైన నటన ఇక్కడికే వస్తుంది. ఇక్కడ కంపారిజన్ మొదలవుతుంది. సరే ఇక్కడ వచ్చేప్పటికి కృష్ణ నటన ఎలా ఉంటుంది? ఇది డోండికి ఒక సమస్య, వీర రామచంద్రరావుకి ఒక అగ్ని పరీక్ష. ఈ సినిమా మొత్తం కనుక చూసుకుంటే హీరో హీరోయిన్ 2 సార్లు మాత్రమే కలుస్తాడు. ఒకటేమో వాళ్ళు ఇంకా ఇంటర్వెల్కి అయిపోయిన తర్వాత ఒకసారి కలుస్తాడు. తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో ఒకసారి కలుస్తాడు. ఇంతేనండి. ఇంతకు మించి హీరో హీరోయిన్ మధ్య ఇంటరాక్షన్ ఉండదు. ఇది ఈ సినిమాలో ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. ఇంకా వాణిశ్రీ నటనకు వచ్చేప్పటికి తన పెళ్లి కావాలి అనేటువంటి అమాయకత్వం, తను ఎవరు తనకి ద్రోహం తలపెడుతున్నారో తెలుసుకోవాలంటే పరిజ్ఞానం, ఇవన్నీ కూడా ఆమెని తన మోహక కవళికల్లో చూపించాలి. ఆవిడ అంతవరకు బాగానే చూపించారు. క్లైమాక్స్ విషయానికి వచ్చేప్పటికి క్లైమాక్స్లో తను విషం తాగేసి చనిపోయేటువంటి సన్నివేశం. కృష్ణ వెళ్తాడు. వెళ్ళి ఆమె తలని తను తీసుకొని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేట ఒక సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశంలో చివరికి వాణిశ్రీ మరణిస్తుంది. మరణించినప్పుడు అతను బోరుని ఏడవాలి. ఇది అసలు సమస్య. ఎందుకంటే కృష్ణ అప్పటి వరకు చలాకీగా చేసే పాత్రలు చేశారు, కామెడీ చేశారు, ప్రైవేట్ మాస్టర్లో విలనిజం చేశారు, తేరి మనసుల్లో సెకండ్ హీరోగా అద్భుతమైన నటన ప్రదర్శించారు, చేజింగ్లు చేశారు, గూఢచారి 116లోనేమో మంచి ఫైటింగ్స్ ఈజీ కనిపించారు. ఇలా అనేక పాత్రలు చేసిన ఆయన ఈ ఏడుపు అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి సందర్భం. అది కూడా ఎలాగా వెక్కి వెక్కి ఎడిట్ చేసంటే సందర్భం. ఎంతకింది షార్ట్ ఓకే అవట్లా. ఇది ఎప్పుడు పెట్టుకున్నారు? రాత్రిపూట పెట్టుకున్నారు స్టూడియోలో. వాణి స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది. 12 గంటలైంది, షార్ట్ ఓకే అవలా. 1 గంట అయింది, షార్ట్ ఓకే అవలా. వీర రామచంద్రరావుకి ఏం చేయాలో అర్థం కావట్లా.
కృష్ణ దగ్గరికి వచ్చి డోండి చెప్పారు, కృష్ణ నువ్వు బాధతో ఏడవాలయ్యా, వెక్కి వెక్కి ఏడవాలి, కన్నీళ్ళు వచ్చేట్టుగా ప్రేక్షకులు ఫీల్ అవ్వాలి, ఇలా కాదయ్యా ఏడవటం అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆ షాట్ ఓకే వాళ్ళు అప్పుడు కూడా 1 గంట అయిపోయింది. ఇంకా డోండేశ్వరకి అసహనం వచ్చేసింది. ఒక టర్కీ టవల్ని ఆయన చేతిలో పెట్టుకొని నోడుతూ దాన్ని కసకస నవ్వుతున్నాడు కోపంతో. ఈ షాట్ ఓకే అవ్వట్లేదని చివరికి కృష్ణ అడిగేశాడు కూడా, ఏమయ్యా అసలు ఈ సీన్ చేయగలవా చేయలేవా అని అనేటప్పటికీ కృష్ణ కూడా పౌరుషం వచ్చింది. నిజంగానే వెక్కి వెక్కి ఆడటం మొదలు పెట్టాడు ఆయన. ఎందుకంటే అది డూ అండ్ డై సమస్య. ఆ షాట్ ఓకే అయితేనే సినిమాకి ఒక అందం. ఆ షాట్ ఎప్పుడైతే ఇంకా ఆయన కళ్ళ మంచి నీళ్లు రావడం మొదలుపెట్టి వెక్కి వెక్కి అరవడం మొదలుపెట్టారో ఒక్కసారి యూనిట్ అంతా కూడా చప్పట్లతో మారిపోయిపోయింది. చివరికి తెల్లవారుజామున 2 గంటలకి షాట్ ఓకే అయిందండి. కృష్ణ కెరీర్లో ఎక్కువ అలాంటి షాట్లు సందర్భం తీసుకున్న ఏకైక చిత్రం ఈ మరపురాని కథ. మరపురాని కథ సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో జనం జైజీలు కొట్టారు. శివాజీ గణేషన్ని ఒక స్థాయి ధీటుగా ప్రదర్శన చేసినట్టు కృష్ణ అభిమానులు అప్పుడే ఏర్పడటం కూడా మొదలుపెట్టారు. 1962 అంటే ఎంత అండి, అప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అయింది ఆయన చలచిత్ర జీవితంలోకి అడుగుపెట్టి. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించి కలెక్షన్స్ సాధిస్తున్నటువంటి తరుణంలో అప్పటికి వీళ్ళకి ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ఆత్మీయులు ఇలాంటి సినిమాలో కూడా యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ప్రేమనగర్ ఇవన్నీ కూడా తర్వాత వచ్చాయనుకోండి అవకాశాలు వాణిశ్రీకి. ఒకసారి కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్ అద్భుతమైన రీతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్టే. గోపాలకృష్ణన్ అని చెప్పి తమిళంలో ఈయన మంచి డైరెక్టరు, మంచి కథ కూడా, ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా కృష్ణ వాణిశ్రీ వీళ్ళ కాంబినేషన్లో స్టార్ట్ అయినటువంటి ఆమె కెరీరు అక్కినేని నాగేశ్వరరావుకి వచ్చేప్పటికి ప్రేమనగర్, దసరా బుల్లోడు, ఎన్టీ రామారావుకి వచ్చేప్పటికి ఎదురులేని మనిషి, ఇలా చాలా హీరోస్తో, మహేంద్రబాబు ఏమో స్వామి బాబుతో ఇలా ఒక విశృంఖలంగా విజృంభించి ఆడ తారాపదానికి చేరిపోయారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయినటువంటి సమయంలో చెన్నైలో ఆవిడ ఒక ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు సావిత్రి ఎడాపెడా తిట్టేశారు. మరపురాని కథ సినిమాలో నువ్వు చేసింది ఏంటి, నీ యాక్షన్ ఏమిటి, మక్కిగా చేయడం వల్ల నీకేమి వనగొడుతుంది, నీ వల్ల నీకు ఏమి ప్రయోజనం, నువ్వు ఆర్టిస్ట్గా ఎలా పైకి రాగలుగుతావు అని చెప్పి తిట్టేశారు. తిట్టేస్తే ఆవిడ తిట్టడంలో కూడా ఒక అర్థం ఉంది. కోపంతో తిట్టుండొచ్చు, లేదా ఆవిడ మరింత నటన మెరుగులు దిద్దుకుంటుందని అనుకోవచ్చు. ఏదైనా సరే ఆ ఇన్సిడెంట్ వాణిశ్రీని ప్రభావితం చేసింది. అప్పటి నుంచి తన హెయిర్ స్టైల్ మార్చుకుంది ఆవిడ, తన కట్టు బొట్టు మార్చుకుంది, అలాగే తను ప్రవర్తించే విధానం మార్చుకుంది, డైలాగ్ డెలివరీ మార్చుకుంది, కొయ్యలు కొత్తగా నేర్చుకుంది, నడక తీరు తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఆ విధంగా చూసుకుంటే హెయిర్ స్టైల్ ఆ రోజుల్లో వాణిశ్రీ హెయిర్ స్టైల్ అని చెప్పి అనేవాళ్ళు. నార్త్ ఇండియా నుంచి ఒక పర్సనల్ మేకప్ మ్యాన్ని పిలిపించుకొని జుట్టంతా కూడా చాలా పొడుగ్గా ఉంటుంది ఆవిడది. ఆ హెయిర్ స్టైల్ వాణిశ్రీకే సొంతం అనేలాగా ఆవిడ చేసుకోగలిగింది. ఇలా పక్కన కృష్ణ కనుక చూసుకుంటే కృష్ణ కూడా తన స్టైల్ మార్చుకున్నాడు. ఆయన తను నడిచే విధానం దగ్గర నుంచి, ఆహాభావాలు, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి అన్నీ కూడా శివాజీ గణేషన్ ఆ రోజుల్లో ఎలా చేశారో అంతకంటే గొప్ప ధీటైన ప్రదర్శన ఆయన తెలుగులో చేయడం కూడా మొదలుపెట్టారు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీని బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. అంతకుముందు సినిమా ఇండస్ట్రీలో డైలాగ్ డెలివరీ ఎలా ఉండేదంటే పిచ్ తక్కువగా ఉండేది, లో పిచ్లోనే డైలాగ్స్ ఉండేవి, లిమిటెడ్గా ఉండేవి. కానీ పెద్ద పెద్ద డైలాగులు అనేది కృష్ణతోనే స్టార్ట్ అయింది. అనేక మంది దర్శకులు కృష్ణ ప్లస్ పాయింట్స్నే ఎలివేట్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి కృష్ణ డైలాగ్స్ డెలివరీని ఆ రోజు చాలా మంది ప్రత్యేకంగా చెప్పుకునేవాళ్ళు. మీరు కనుక చూసుకుంటే తర్వాత సినిమాల్లో, క్రైమ్ సినిమాల్లో కూడా రంగమాల రహస్యం, రాజమౌళి రహస్యం, నేనంటే నేనే ఇలాంటి సినిమాల్లో కనుక చూసుకుంటే కృష్ణ ఆవేశంతో చెప్పే డైలాగులు ఆ రోజు చాలా మందిని కదిలించేసేవి. ముఖ్యంగా కాంచనతో నేనంటే నేనే అటువంటి సినిమాల్లో కూడా ఆయన చెప్పే డైలాగ్స్ యువతని ఒక విధంగా ఉర్రూతలొగించేవి. ఈ విధంగా తనకంటూ తాను ఒక స్టైల్ని ఏర్పాటు చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. కాబట్టి ఇక్కడి నుంచి కనుక ఆయన కెరీర్ చూసుకుంటే ఆ రోజు ఆయన అభిమానులు ఎలా ఉండేవారంటే ఎన్టీ రామారావు ఎక్కువగా పౌరాణికాలు చేసేవాడు. కృష్ణ వేషం, రాముడి వేషం ఇలాంటి వేసేవాడు. ఆయనకి మాస్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా బి క్లాసు, సి క్లాసు సెంటర్లో
ఎన్టీ రామారావుకి చాలా ప్రత్యేకమైన ప్రపంచం అండి అది. కాకపోతే ఎప్పుడైతే పౌరాణికాలు కృష్ణుడు, రాముడు ఇలాంటివి వేశారో, ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిమ్స్ వీళ్ళు ఆల్టర్నేటివ్ ఎవరా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ రూపంలో వాళ్ళకి ఒక అభిమాని హీరో దొరికాడు. ఎందుకంటే కృష్ణ తీసే సినిమాలన్నీ కూడా క్రైమ్ ఎలిమెంట్ చిత్రాలే ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా ఆయన జోనర్ అంతా కూడా చాలా డిఫరెంట్. సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా ఎక్కువగా ఉండేవి. రీమేక్లో కూడా ఆయనకి ఎక్కువగా ఈ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేటువంటి పాత్రలు ఎక్కువగా లభిస్తూ ఉండేవి. దాంతో ముఖ్యంగా ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్ కానీ కృష్ణని అభిమానించడం మొదలుపెట్టారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. అంతేకాదు వాళ్ళు వీళ్ళని కాదనుకోండి, ముఖ్యంగా ఆ రోజు యూత్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నిరుద్యోగం అనేది అప్పటికి ఇంకా పెరుగుతోంది. దాంతో ఏంటంటే నిరుద్యోగ యువత కృష్ణని తమలో తాము చూసుకోవటం మొదలుపెట్టారు. మీకు శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా చూసుకుంటే నా పేరు బికారి అని చెప్పి ఒక పాట ఉంది కదా, ఆ పాట ఆ సన్నివేశంలో కూడా కృష్ణ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అలాగే ఈ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో ఉద్యోగం గురించి అతను తిరుగుతూ ఉంటాడు. జతగాడు అనే సినిమా కూడా ఒకటి వచ్చింది. జతగాడి సినిమాలో కూడా కృష్ణ ఉద్యోగాల గురించి అన్వేషిస్తూ ఉంటాడు. కాబట్టి నిరుద్యోగ యువత ఆ రోజుల్లో కృష్ణని తమని తాము చూసుకున్నారు. సొసైటీలో ప్రతి వ్యక్తి కూడా సమాజంలో తమ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబంలో కృష్ణ ఏ విధంగా ఉంటాడు అని చూసుకోవడం మొదలుపెట్టారు. లక్ష్మీ విలాసం సినిమాగా చూసుకుంటే జులాయిగా ఉండేటువంటి ఒక వ్యక్తి డబ్బుల్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి తర్వాత తను పరివర్తన చెంది పాజిటివ్గా మారేటువంటి సన్నివేశం మీకు లక్ష్మీ విలాసం దీంట్లో ఉంటుంది. దీంట్లో కూడా కృష్ణ చూసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే నేరమ శిక్ష, క్రైమ్ అండ్ పనిష్మెంట్, అక్కడ కూడా అంతే విలన్గా మారి పాజిటివ్గా మారి ఒక కుటుంబాన్ని ఆదుకునేటువంటి సన్నివేశం ఆ రోజు ప్రేక్షకుల్ని ఒక మంచి మార్గాన్ని నడిపించింది. ఇలా చాలా మంది యూత్ ఆ రోజుల్లో కృష్ణ ఫాలో అవుతుండేవాళ్ళు. ఆ విధంగా అభిమాన సంఘాలు కూడా ఆ విధంగానే ఉండేవి. తనకుంటూ ఒక ప్రత్యేకమైన జోనర్ని ఏర్పరచుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. అందుకే ఎన్టీ రామారావు అభిమాన సంఘాలు వేరు, కృష్ణ అభిమాన సంఘాలు వేరు. అందుకనే ఇప్పటికీ కూడా కృష్ణ మీద ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఇంతమంది చూస్తున్నారు అంటే కారణం ఏంటంటే ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా ఆయనకు ఉండే అభిమానం అలా ఉంది ప్రేక్షకుల్లో. అయితే ఇక్కడ ఛత్రపతి శివాజీ ఈ సినిమా విషయానికి వచ్చేటప్పుడు నేను గత ఎపిసోడ్లో చెప్పాను. దాని గురించి కొంత డీటెయిల్డ్గా మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కొన్ని కామెంట్స్ కూడా మనకు అందాయి. దీని మీద నేను 2006లో డిసెంబర్ మంత్లో నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని పద్మలయ స్టూడియోస్లో ఛాంబర్లో కలిసినప్పుడు నేను అడిగాను, కానీ మీరు ఛత్రపతి శివాజీ సినిమా చాలాసార్లు అనౌన్స్ చేశారు, ఆ సినిమా తీయలేకపోయారు, కారణం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన మాటల్లో ఏం చెప్పారు అని నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీకు అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రతి సినిమా రిలీజ్కి ముందు ఒక పాటల పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ పాటల పుస్తకంలో తన రాబోయే చిత్రం ఏంటి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అందులో రాబోయే చిత్రం ఛత్రపతి శివాజీ అని ఉంది. చాలా మంది ఉర్రూతులగిపోయారు అభిమానులు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ అంటే అందరికి అభిమానమే. పైగా ఈ సినిమా తీయాలంటే చాలా బడ్జెట్, పైగా మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి బడ్జెట్ ఆ ప్రాంతం సరిపోదు, హిందీలో కూడా తీయాలి. యాక్చువల్గా కృష్ణకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, కర్ణాటకకి రిలీజ్ చేయాలి, తమిళనాడుకి రిలీజ్ చేయాలి, హిందీలో కూడా తీయాలని చెప్పి ఆయన అనుకున్నారు. కాకపోతే ఆయన నెక్స్ట్ తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే దేవదాసు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆయన దేవదాస్ ప్రాజెక్టుకి వెళ్ళారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏంటంటే దేవదాస్ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది, ఆ తర్వాత అయినా సరే మనం ఛత్రపతి శివాజీ తీద్దామని చెప్పి ఆయన అనుకున్నారు. అంతేకాదు ఆ మొత్తం ఆ స్క్రీన్ ప్లేలో నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అదేంటంటే నా అభిమానులు ఎక్కువగా ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మనం అల్లూరి సీతారామరాజు కనుక తీస్తే, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మీద మనం తీసాం. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఆ మొఘల్కి సంబంధించినటువంటి చక్రవర్తులు వాళ్ళ మీద ముస్లిమ్స్కి అగనిస్ట్గా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు దీన్ని భరించగలరా, నా అభిమానులు దీన్ని సహించగలరా, పైగా ఈ సినిమా తీయటం వల్ల, సినిమా రిలీజ్ చేయడం వల్ల హిందూ ముస్లిమ్స్ మధ్య ఏమైనా విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉందా,
అంతవరకు ప్రశాంత జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళతో ఇలా చిచ్చు రేపడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన కూడా ఆయన మధ్యలో తెలుస్తుంది. ఇక్కడ రెండు రకాల ప్రాబ్లమ్స్. ఒకటి ఫైనాన్షియల్ గా కూడా ఇది భారీ బడ్జెట్ తో తీయాలి. భారీ బడ్జెట్ తీయాలంటే తెలుగులో కుదరదు, ఇది హిందీలో కూడా తీయాలి. మరి హిందీలో జితేంద్రతో పెట్టి తీద్దామన్న ఆలోచన కూడా ఒక టైంలో ఆయన చేశారు. ఇది ఈ డైలమాలోనే ఆయన తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్న సందర్భంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే 74 అంటే 79 వరకు ఈ ఆలోచన అంటే చాలా మంది అడిగేస్తారు కూడా ఆయన, ఏంటంటే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, ఈ బడ్జెట్ తో మీరు తీస్తారా లేకపోతే మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయంటే ఒకసారి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆయన. కమ్యూనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి నేను ఆలోచిస్తున్నానని చెప్పి. తర్వాత కాలంలో ఆయన పద్మనాభ స్టూడియోస్ ఈ నిర్మాణానికి ఉపక్రమించారు. ఈ సైట్ ప్రొక్యూర్మెంట్, పద్మనాభ స్టూడియోస్ కట్టడం అన్నీ అయిపోయాయి. తర్వాత కాలంలో సింహాసనం సినిమా వచ్చేటప్పుడు కూడా ఆయన మధ్యలో ఈ ఛత్రపతి శివాజీ సినిమా తీద్దామని చెప్పి అనుకున్నారు. యాక్చువల్గా తనకి జితేంద్రనే పెట్టి హిందీలో తీసి తన తెలుగులో కూడా తీద్దాం అనుకున్నారు. అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు. 1984 కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు ఆయన. వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక విధానాన్ని అవలంబిస్తుంది. కృష్ణ మనస్తత్వం కూడా అంతే. ఒక పక్క బడ్జెట్ ప్రాబ్లం అయినా ఒక పక్కనేమో ఈ కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఆలోచనతో ఆయన ఏం చేశారంటే ఆ మనసుని తొలిచేసే సన్నివేశాలతో కొత్త స్క్రిప్ట్ మారుద్దామని చెప్పేసి మహారథితో కూడా సంప్రదించడం జరిగింది. కానీ ఎక్కడ ఎలా చూసినా కూడా ఈ ఫైట్స్ విషయంలో కానీ ఎక్కడైనా సరే కొంత ముస్లిమ్స్ అనేది అక్కడ కనపడుతుంది. కాబట్టి వాళ్ళని నొప్పించడం ఇష్టం లేకే ఆ ప్రాజెక్టుని ఆయన పక్కన పెట్టేశారు. ఇది నాతో వ్యక్తిగతంగా చెప్పినటువంటి అంశం. దీనికి 2 కారణాలు. మరొకసారి ఘంటాబద్ధంగా చెప్తున్నాను. తెలుగులో అయితే ఈ సినిమా వర్కౌట్ అవ్వదు, ఇది హిందీలో కూడా తీయాల్సిందే. హిందీలో తీయాలంటే అప్పుడు భారీ బడ్జెట్. పైగా హిందీలో కనుక తీసినట్టయితే మొత్తం దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ ఏమైనా అఫెండ్ అవుతారా అన్న ఒక రెండో సందేహం కూడా ఆయన వెంటాడింది. ఈ 2 సందేహాలతో ఆ సినిమా ప్రాజెక్టుకి ఆయన ముందే వెళ్ళిపోయారు. పైగా కృష్ణకి చాలా సున్నిత మనస్తత్వం. తన అభిమానులు అవన్నీ కూడా ఆయన నొప్పించలేనటువంటి పరిస్థితి. అలాగే తన వల్ల ఎవరు కూడా బాధపడకూడదు అనేటువంటి మనస్తత్వం కూడా. ఆయన దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే లండన్లో ఒకసారి ఆయన హార్ట్కి సంబంధించి టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ బ్రిటిష్ వాళ్ళు అడిగారు, మీరు అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించారు కదా, ఇప్పుడు బ్రిటన్ వచ్చారు, బ్రిటన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని అడిగారు. నేను సినిమా తీశాను, ఆ రోజున్న పరిస్థితిని మీకు యథాతథంగా చూపించాను. కానీ బ్రిటన్లో కూడా బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, మంచితనాన్ని మీలో చూస్తున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. అదే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. శత్రువుని ప్రేమిస్తారు, మిత్రుడిని ప్రేమిస్తారు. తన వల్ల తాను ఇబ్బంది పడతారే తప్ప తన వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒకే ఒక మనస్తత్వంతో ఛత్రపతి శివాజీని ఆయన తీయలేదు. అది ఆయనకి తీరని కోరికగానే మిగిలిపోయింది. ముఖ్యంగా డాక్టర్ సినీ యాక్టర్ అనేటువంటి సినిమాలో ఆయన ఛత్రపతి శివాజీ గెటప్ వేసి తనకు తాను సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో నెంబర్ 1 సినిమాలో కూడా ఆయన ఈ ఛత్రపతి శివాజీ గెటప్ వేసి ప్రేక్షకుల్ని అలరించారు. కానీ నిజంగా కనుక ఆయన ఫుల్ లెంత్ లో కనుక ఆ సినిమా తీసుంటే మరి ఎలాంటి సంచలనం సృష్టించేదో తెలియదు. కానీ గెటప్ లో మాత్రం చాలా అద్భుతంగా ఉన్నారు. ఒక్క ఛత్రపతి శివాజీ గెటప్పే కాదండి, ఆయన చాలా గెటప్లు వేశారు. అమాయకుడు కాదు అసాధ్యుడు అనేటువంటి సినిమాలో యముడి క్యారెక్టర్ కూడా వేశారు ఆయన. ఆ యముడి క్యారెక్టర్ లో కూడా చాలా అద్భుతంగా ఉంటారు సూపర్ స్టార్ కృష్ణ. మీకు అవకాశం ఉంటే యూట్యూబ్ లో కనుక లభ్యమైతే ఆ సినిమా మీరు చూడండి. మీరు అల్లూరి సీతారామరాజు సినిమా కనుక చూసుకుంటే అల్లూరి సీతారామరాజుల్లో రూదర్ఫోర్డ్ ఆర్టర్స్ పాస్ చేసేప్పుడు గుడాలు కాల్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి. దానికి ముందు ఆయన రాముడి క్యారెక్టర్ లో కనబడతారు, చాలా అందంగా ఉంటారు. అలాగే కృష్ణుడి గెటప్ లో కూడా కనబడతారు, చాలా అందంగా ఉంటారు. ఇలా ఒకటి కాదండి, మీరు చాలా సినిమాలో కనుక చూసుకుంటే కృష్ణ మారువేషాలు ఎన్టీ రామారావు లాగే వేసేవాళ్ళు. వేసినప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఆయన గుర్తుపట్టలేనటువంటి వేషాలు కూడా వేసేవాళ్ళు. కాబట్టి మారువేషాలు ఎన్టీ రామారావు తర్వాత ఎక్కువగా వేసింది సూపర్ స్టార్ కృష్ణే. ఆయన ఏ క్యారెక్టర్ వేసినా, ఏ గెటప్ వేసినా కూడా ఆ గెటప్కే అందాన్ని తీసుకొచ్చేవారు. ముఖ్యంగా అంతం కాలది ఆరంభంలో కర్మలాల్ గెటప్ కనుక చూసుకుంటే ఆయన చాలా థ్రిల్లింగ్ గా ఆ సినిమాలో మనకు కనిపించడం జరుగుతుంది.
ప్రేక్షకుల్ని అలరిస్తారు కూడా. ఇంకా మీకు తెలియదు ఏముంది, మోసగాళ్ళకి మోసగాడు దగ్గర నుంచి కోబాయ్ గెటప్స్ ఎన్నో వేశారు. మంచి వాళ్ళకి మంచివాడు ఇలాంటి సినిమాల్లో. ఆయన భలే కృష్ణుడు లేకపోతే ఇలాంటి సినిమాల్లో కూడా ఒక బ్రాహ్మడి క్యారెక్టర్ వేస్తాడు ఆయన. ఆ బ్రాహ్మడి క్యారెక్టర్ కనుక వేస్తే కృష్ణైనా ఈయన అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మీకు హిందూ అని చెప్పేసి డైలీ పేపర్లో కూడా కృష్ణ గెటప్స్ గురించి ఒక ప్రత్యేకమైన కాలమే రాశారండి. సౌత్ లో ఎన్టీ రామారావు తర్వాత అత్యధిక గెటప్లు వేసింది సూపర్ స్టార్ కృష్ణ. ఆ గెటప్ కి ఒక సార్థకత తీసుకొచ్చింది కూడా సూపర్ స్టార్ కృష్ణే. కాబట్టి కృష్ణ నట జీవితం చాలా ఉందండి చెప్పుకోవాలంటే. వాటన్నిటిని కూడా వచ్చే భాగాల్లో మీకు వివరిస్తాను. ఈ క్వశ్చన్ ఏంటంటే, మీకు నేను చెప్పాను కదా, వెక్కి వెక్కి ఏడవటం అనేటువంటిది మరపురాని కథ సినిమాలో. అది ఆ రోజు ఆయన ఏడ్చి ప్రేక్షకుల్ని ఏడిపించారు. కానీ అదే నిజ జీవితంలో కూడా జరిగిందండి. 2019 సంవత్సరంలో జూన్ 27వ తేదీన తన సతీమణి విజయన్మల మరణించిన రోజున సూపర్ స్టార్ కృష్ణ వెక్కి వెక్కి ఏడ్చారు. నేను ఎప్పుడు కూడా కృష్ణని ధీరోదత్తంగానే చూశాను. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా, అలాగే తన సినిమాలు ఫ్లాప్ అయినా ఆర్థికంగా ఇబ్బందులు పడినా ఎక్కడా కూడా తన మొహంలో ఆత్మస్థైర్యం ఇంత మాత్రం కూడా తొనికాడేది కాదు. అలాగే నిర్భయంగా ఉండేవాళ్ళు. రాకృష్ణనే చూశాను. కానీ ఆ తర్వాత ఏడ్చినటువంటి తీరు, చిన్నపిల్లలాగా వెక్కి వెక్కి ఏడ్చినటువంటి తీరు కనుక చూస్తే నా కళ్ళముడు కూడా నీళ్లు కారే. కృష్ణ ఏమిటి ఇంతగా ప్రేమిస్తున్నారా విజయనిమల్ని, ఇంతగా ఏడుస్తున్నారా, ఈ పరిస్థితి ఆయనకి రాకూడదు కదా అని చెప్పి అనుకున్నాను. నేనే కదండి, లక్షలాది మంది అభిమానులు కూడా ఇదే అనుకున్నారు. ఆ ఏడుపు ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు అలాగే కలలాడుతూ ఉంటుంది. దేవదాసు సినిమా కనుక చూస్తే ఆయన ఎంత ఏడిపించారండి ప్రేక్షకుల్ని. ఆయన ముఖ వచ్చస్సులో కానీ గెటప్లో కానీ ఆ కన్నీళ్ళు తెప్పించే విధానం కానీ, అబ్బా అసలు ఆ నటనని మనం ఎక్కడో కూడా కొలబద్ద వేయలేం, కొలమానంతో పోల్చలేం. వీటన్నిటికీ అతీతం అన్న శిఖరాగ్ర స్థాయి నటన. నాకు ఎప్పటికీ ఒకటే బాధ అనిపిస్తుంది, ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాలేదు. ఇప్పటికైనా ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆయనకి ఇస్తే ఆ అవార్డుకి న్యాయం చేకూరుస్తుందేమో. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు, ఒకే ఒక తమ్ముడు ఉన్నారు ఆదిశేషగిరిరావు, అలాగే మహేష్ బాబు ఉన్నారు. మహేష్ బాబు కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. వీళ్ళు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ప్రయత్నం చేయకుండానే ఇవ్వాలి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేట్టుగా చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ అవార్డుకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కృష్ణ నటన గురించి వచ్చే భాగాల్లో మరింతగా వివరిస్తాను. మీకు గనక కంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు చాలామంది కామెంట్స్ నాకు అందజేస్తున్నారు. మీ కామెంట్స్ నేను చూస్తున్నాను. బహుశా నేను ఇందాక మీ కామెంట్స్ చూసే నేను ఛత్రపతి శివాజీ గురించి చెప్పాను. ఛత్రపతి శివాజీకి మరొక కారణం ఏంటంటే, నిజమేనండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అది లేకుండా అయితే లేదు అని తీద్దామని కూడా అనుకున్నారు. సింహాసనం టైంలో కూడా ఆ ప్రతిభ అంతా వెళ్దామని అనుకున్నారు. కాకపోతే మీరు చెప్పిన పాయింట్ కొంతమంది కామెంట్స్ రూపంలో చెప్పింది కూడా కరెక్టే. ఆయన అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఆయన మానుకోవడం కూడా జరిగింది. మీ కామెంట్స్ కరెక్ట్. అందుకనే నేను ఆ రోజు పద్మాలయ స్టూడియోస్లో జరిగిన సంఘటనే మీకు వివరించాను. ఇలా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సు మధ్యలో తెలియజేస్తున్నాను. నమస్కారాలు మిత్రమా.